మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓటీటీ ఆడియన్స్ వేరు, థియేటర్ ఆడియన్స్ వేరు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ రెండు సెక్షన్స్ కు నచ్చే సినిమా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా రికార్డులు బద్దలవుతాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజా కూడా అలాంటి రేర్ మూవీస్ లిస్ట్లో చేరింది. ముందు థియేటర్స్లో, తర్వాత ఓటీటీలో దుమ్ము రేపుతున్న అరుదైన తమిళ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. థియేటర్స్లో వచ్చిన సినిమా 100 కోట్లు కొల్లగొట్టింది అంటే అందుకు చాలా కారణాలుంటాయి. కంటెంట్తో పాటు చాలా విషయాలు కీలకంగా మారతాయి. కానీ ఓటీటీలో కంటెంట్ మాత్రమే ఇంపార్టెంట్. అందుకే మహారాజా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. వ్యూస్ విషయంలో నెట్ఫ్లిక్స్ రికార్డులు తిరగరాస్తోంది. ముందు థియేటర్స్ నుంచి 100 కోట్లు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అత్యధిక స్థాయిలో వ్యూవర్షిప్ తెచ్చుకున్న రేర్ ఫిల్మ్ గా మహారాజా రికార్డులోకి ఎక్కింది. విజయ్ సేతుపతి కెరియర్ లో 50వ చిత్రంగా మహారాజా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి అంటే గత 6 వారాలుగా టాప్ లో ట్రెండ్ అవుతోంది. దాంతో నెట్ఫ్లిక్స్ లో మోస్ట్ వాచ్డ్ ఇండియన్ మూవీగా మారింది. నిజానికి ఇదే ఏడాది విడుదలైన క్రూ మహారాజాకు ముందు వరకు టాప్ ప్లేస్ లో కొనసాగింది. అంతకుముందు లాపతా లేడీస్, షైతాన్, యానిమల్, డంకీ లాంటి చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ అందుకున్నాయి. పూర్తిగా హిందీ డామినేషన్ ఉన్న వ్యూవర్షిప్ లో కోలీవుడ్ ఫిల్మ్ టాప్ లో నిలవడం, ఇంటర్నేషనల్ గా ఈ సినిమాకు రికగ్నిషన్ రావడంతో సేతుపతి చాలా ఆనందంగా ఉన్నాడు.